వెల్కమ్ టు హిస్టరీ పేజెస్. 200 సంవత్సరాల పాటు తెలుగు నేలను అవిచ్ఛిన్నంగా పాలించిన కాకతీయ మహాసామ్రాజ్య పతనానంతరం ఆంధ్రదేశాన్ని కబలించడానికి వచ్చిన ముష్కరమూకను వేటాడిన కొండవీటి సింహాలు. ఎవరి కొండవీటి సింహాలు? ఎవరా ముష్కరులు? 14వ శతాబ్ద ఆరంభంలో ఆంధ్రదేశంలో ఏర్పడిన రాజకీయ సామాజిక సంక్షోభాన్ని అంతం చేసి దాదాపు 1 శతాబ్దం పాటు ఆంధ్రదేశ మనుగడను కాపాడిన వారే కొండవీటి రెడ్డి రాజులు. వీరు సింహాచలం, విక్రమసింహపురి అంటే నేటి నెల్లూరు మధ్యస్థ తీరాంధ్రదేశాన్ని పాలించి సాహిత్య కళారంగాలకు మెరుగులు దిద్దారు. తూర్పు చాళుక్య చక్రవర్తి రాజరాజ నరేంద్రుని పాలనలోనూ కాకతీయుల కాలంలోనూ వర్ధిల్లిన సంస్కృత తెలుగు సాహితీ సౌరభాలను దిగంతాలకు వ్యాపింపజేసిన ఘనత కొండవీటి రెడ్డి రాజుల సొంతం. దక్షిణ భారతదేశంలోని మహాకవులకు నిలయమైన విజయనగర సామ్రాజ్య కవులను సైతం ఓడించిన కవి సార్వభౌముడు శ్రీనాథుడు, మహాభారతాన్ని తెనిగీకరించిన కవిత్రయముల్లో ఒక్కరైన ఎర్రాప్రగడ, శబ్దరత్నాకరం, శబ్దచంద్రిక వంటి నిఘంటువులను రచించి సాహిత్య చూడామణి అన్న బిరుదాంకితుడైన వామనభట్టబాణుడు వంటి మహాకవులందరూ కొండవీటి రెడ్డి రాజుల ఆస్థాన కవులే. సామాన్య శకం 14వ శతాబ్దంలో మహమ్మదీయుల దండయాత్రల నుండి, దురాక్రమల నుండి ఆంధ్రదేశాన్ని విముక్తం చేయడానికి జరిగిన పోరాటంలో నుంచి వెలిసిన స్వతంత్ర రాజ్యాల్లో కొండవీటి రెడ్డి రాజ్యం ప్రధానమైనది. అద్దంకి, కొండవీడు, కందుకూరు మరియు రాజమహేంద్రవరం రాజధానులుగా చేసుకుని ఆంధ్రదేశాన్ని సుమారు 100 ఏళ్లకు పైగా పాలించారు. రెడ్డి రాజుల వైభవం, ప్రాచీన చరిత్ర, సంపదలకు నిలువెత్తు సాక్ష్యం కొండవీడు కోట. 1700 అడుగుల ఎత్తైన ఈ గిరిదుర్గం శత్రుదుర్భేద్యంగా ప్రసిద్ధి చెందింది. కొండవీడును శత్రుదుర్భేద్య రాజ్యంగా తీర్చిదిద్దడమే కాకుండా ప్రజారంజక పాలన కొనసాగించిన ఘనత కొండవీటి రెడ్డి రాజులది. వారు మొదట అద్దంకి, తర్వాత కొండవీడు కోటను రాజధానిగా చేసుకుని 1325 నుంచి 1424 వరకు పరిపాలించారు. రాజ్యాన్ని ఉదయగిరి నుంచి ఒడిశాలోని కటక్ వరకు విస్తరింపజేసిన పరాక్రమధీరులు. రెడ్డి రాజుల పాలనాకాలం వ్యాపార, సంగీత, సాహిత్య నాట్యాలకు సువర్ణయుగంగా భాసిల్లింది. 14-15 శతాబ్దాల కాలంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని అతి ముఖ్యమైన కొండవీటి రాజ్య ప్రస్థానం ఎలా సాగింది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ వాచ్. అది సామాన్య శకం 1323వ సంవత్సరం. దక్షిణ భారతదేశంలోని అత్యంత బలమైన సువిశాలమైన కాకతీయ మహాసామ్రాజ్యాన్ని ప్రతాపరుద్ర చక్రవర్తి పాలనలో తెలుగు నేల ప్రశాంతంగా ఉన్న కాలమది. ఉత్తర భారతదేశాన్ని దాదాపుగా ఆక్రమించుకున్న ముస్లిం రాజులు దక్షిణ భారతదేశంపై దండయాత్రలు చేస్తున్న సమయం అది. 1323వ సంవత్సరంలో కాకతీయ మహాసామ్రాజ్యంపై ఢిల్లీ సుల్తాన్ తుగ్లక్ జరిపిన భారీ దండయాత్రలో ఓటమి పాలై కాకతీయ మహాసామ్రాజ్యం పతనమైంది. రాజధాని ఓరుగల్లును ఆక్రమించుకున్న తుగ్లక్ అక్కడ ఉన్న సంపదనంతా కొల్లగొట్టి ఓరుగల్లు పేరును సుల్తాన్పూర్గా మార్చి ఆ ప్రాంతాన్నంతా ఆక్రమించుకున్నారు. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని బంధించి ఢిల్లీకి తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో నర్మదా నదీ తీరంలో ఆయన ఆత్మత్యాగం చేసుకున్నారని ముసునూరి ప్రోలయ నాయకుడు వేయించిన విలాస తామ్రశాసనంలో పేర్కొన్నారు. రాజులేని కాకతీయ రాజ్యంలో తుగ్లక్ సైన్యాలు కనీ విరిగని ఎరుగని విధ్వంసాన్ని సృష్టించారట. తుగ్లక్ అప్పటికే కర్ణాటకలోని హోయసల రాజ్యాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. ఓరుగల్లును జయించిన తర్వాత వారు మరింతగా చెలరేగిపోయి ఆంధ్రదేశాన్ని అంతటినీ శరవేగంగా ఆక్రమించుకోసాగారు. 1324 నాటికి దక్షిణ భారతదేశం యావత్తు తుగ్లక్ ఆక్రమణలోకి వచ్చింది. తుగ్లక్ పాలనలో ప్రజలు అనేక ఇక్కట్లకు గురయ్యారు. హిందూ సంస్కృతి విపరీతంగా విధ్వంసానికి గురి అయింది. జయించిన రాజ్యాలలో తుగ్లక్ నియమించిన ప్రతినిధులు స్థానిక ప్రజానీకంపై తీవ్ర అకృత్యాలకు పాల్పడేవారట. ఆ పాలన నుండి ప్రజానీకాన్ని రక్షించడానికి, తాము కోల్పోయిన స్వాతంత్రాన్ని, రాజ్యాధికారాన్ని తిరిగి సంపాదించుకోవడానికి స్థానిక సామంతరాజులు ప్రజా పోరాటం లేవదీసి తిరుగుబాట్లు ఆరంభించారు. మిడతల దండులా వచ్చి పడుతున్న సుల్తాన్ సైన్యాల అరాచకాలకు భయపడి ప్రజలు ఊర్లు వదిలి సమీపంలోని అడవుల్లోకి పారిపోయేవారట. వారి మతోన్మాద దండయాత్రలకు నేటి తెలుగు ప్రాంతమంతా అల్లకల్లోలంగా ఉన్న కాలంలో కాకతీయ సైన్యాధ్యక్షుల నాయకులైన బెండపూడి అన్నయ్య మంత్రి కొలను రుద్రదేవుని నాయకత్వంలో ఒక రహస్య సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమైన యుద్ధవీరులు ముసునూరి ప్రోలయ నాయకుడు, రేచర్ల సింగమ నాయకుడు, గణపతి నాయకుడు మరియు కొండవీటి ప్రోలయ వేమారెడ్డి. తెలుగు ప్రాంతాల నుండి తుగ్లక్ సైన్యాలను పారద్రోలి అస్తవ్యస్తమైన ప్రజాజీవితాన్ని బాగు చేయాలని, ప్రమాదపు టంచులలో ఉన్న హైందవ ధర్మాన్ని కాపాడాలని ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులందరూ ఒక యుద్ధవీరుడికి చాలా పవిత్రమైన తమ కరవాలం సాక్షిగా ప్రమాణం చేశారట. ఢిల్లీ సుల్తాన్కు వ్యతిరేకంగా తీరాంధ్ర ప్రాంతం నుండి రెడ్డి రాజులు, భద్రాచలం, గోదావరి తీరం కేంద్రంగా ముసునూరి నాయకులు, తెలంగాణలోని రాచకొండ ప్రాంతం నుంచి రేచర్ల పద్మనాయకులు సమిష్టిగా వీరోచిత పోరాటం సాగించారు. వీరి పోరాటాలను తెలిపే ముఖ్యమైన శాసనాలు 13వ శతాబ్దం నాటి ముట్లూరు శాసనం, 14వ శతాబ్దంలో రెడ్డిరాణి అణితల్లి వేయించిన కలువచేరు తామ్రశాసనం, ముసునూరి ప్రోలయ నాయకుడు వేయించిన విలాస తామ్రశాసనం, వెంకటాద్రి రచించిన విశ్వగుణదర్పణం, వెలుగోటి వారి వంశావళి, కొండవీటి కైఫియత్ మొదలైన వాటి ద్వారా మనకు తెలుస్తోంది. అసంఖ్యాకంగా మిడతల దండులా వచ్చి పడుతున్న
తుగ్లక్ సైన్యాలను ఎదుర్కోవడానికి వేమారెడ్డి గెరిల్లా యుద్ధ వ్యూహాన్ని అనుసరించాడు. ఆ వ్యూహం ప్రకారం స్థానిక కొండ ప్రాంతాల గురించి, భౌగోళిక పరిస్థితుల గురించి సహజంగానే పూర్తి అవగాహన ఉండే రైతులు మరియు పశువుల కాపర్లలో మెరికల్లాంటి వారిని ఎంపిక చేసి వారికి యుద్ధ విద్యలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి గెరిల్లా సైన్యంగా తయారు చేశాడు. దట్టమైన కొండ ప్రాంతాల్లో తమకు అనువైన ప్రదేశంలో మాటివేసిన ఈ గెరిల్లా సైన్యాలు ముస్లిం సైన్యాలు ఆ ప్రాంతం మీదుగా వెళుతున్నప్పుడు వేలాది బాణాలు మరియు వడిసెలరాళ్ళు శరపరంపరగా ప్రయోగించేవారట. అలాగే స్థానిక నీటి నిల్వల గురించి ముందే వీరికి అవగాహన ఉండడం చేత తుగ్లక్ సైన్యాలు వెళ్లే మార్గంలో ఉన్న నీటి నిల్వలను కలుషితం చేసేవారట. కలుషిత నీరు త్రాగి అనారోగ్యం పాలైన తుగ్లక్ సైన్యాలపై రాత్రి సమయంలో మెరుపుదాడి చేసి వారిని హతమార్చేవారు. ఈ విధంగా తీరాంధ్ర ప్రాంతం నుండి రెడ్డి రాజులు, తెలంగాణ రాచకొండ ప్రాంతంలో రేచర్ల పద్మనాయకులు, భద్రాచలం గోదావరి తీర ప్రాంతంలో ముసునూరి నాయకులు ఐకమత్యంతో సమిష్టిగా పోరాడి 1326 నాటికి తుగ్లక్ సైన్యాలను తెలుగు నేల నుండి పారద్రోలారు. ఈ పోరాట కాలంలోనే ప్రోలయ వేమారెడ్డి 1325లో అద్దంకి రాజధానిగా రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు. అద్దంకి, కొండవీడు, కందుకూరు మరియు రాజమహేంద్రవరాలను రాజధానులుగా చేసుకుని మధ్యాంధ్ర దేశాన్ని సుమారు 100 ఏళ్లకు పైగా పాలించారు. వీరిని పంటరెడ్లు అని కూడా పిలుస్తారు. పంట రాష్ట్ర నివాసులైనందున పంటరెడ్లుగా గుర్తింపు పొందారు. పంట రాష్ట్రం పాకనాడులో అంతర్భాగమైన మట్టింపాకు గ్రామం నేటి గూడూరు ప్రాంతంలో ఉంది. ఇదే వీరి నివాసమని శాసనాధారాలు ఉన్నాయి. రెడ్డి రాజుల పూర్వీకులు మొదట నెల్లూరు ప్రాంతంలో తెలుగు చోళుల సామంతులుగా ఉండేవారు. ఆ కాలంలో తెలుగు చోళులకు తమిళ పాండ్యరాజులతో జరిగిన యుద్ధంలో వీరు పాండ్యులను ఓడించడం వల్ల పాండ్యరాజ్య గజకేసరి, చెంచుమల చూరకార అనే బిరుదులు కూడా రెడ్డి రాజులకు సంక్రమించాయని శాసనాధారాల వల్ల తెలుస్తుంది. అలాగే కర్ణాటకలోని హోయసల రాజులకు తెలుగు చోళులతో నిరంతరం యుద్ధాలు జరుగుతుండేవి. తెలుగు చోళుల తరపున ఆ యుద్ధాల్లో పాల్గొన్న రెడ్డి రాజులు హోయసల సైన్యాధ్యక్షులైన అప్పయ్య గోపాయలను ఓడించడం వల్ల వీరి వంశీకులకు జగనొబ్బగండెడు అనే బిరుదు కూడా ఉందని ఎర్రాప్రగడ తన హరివంశ గ్రంథంలో పేర్కొన్నారు. తెలుగు చోళులు బలహీనపడిన తర్వాత వేమారెడ్డి వంశీకులు రాయలసీమ, త్రిపురాంతకం ప్రాంతాలను పాలించిన కాయస్స అంబదేవుని సామంతులుగా ఉండేవారని వివిధ గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ప్రోలయ వేమారెడ్డి కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రునికి చెందిన నాయంకరులో ఒకరని ప్రచారంలో ఉన్నది వాస్తవం కాదని ప్రముఖ చరిత్రకారుడు శ్రీ బిఎల్ హనుమంతరావు గారి అభిప్రాయం. నాయంకర్లలో రెడ్లు ఉన్నారు గాని వారు తెలంగాణ ప్రాంతానికి చెందిన గోనవంశము మరియు రేచర్ల రెడ్లు అయి ఉండవచ్చని, నెల్లూరు ప్రాంతానికి చెందిన వేమారెడ్డి ఉన్నాడు అనడానికి ఎక్కడా శాసనాధారాలు లేవు. నిజానికి ప్రోలయ వేమారెడ్డి, ఆయన తండ్రి ప్రోలారెడ్డి రుద్రమదేవిపై తిరుగుబాటు చేసిన రేనాటి ప్రాంతరాజు కాయస్స అంబదేవుని సామంతులుగా ఉండేవారు. ములికినాడు ప్రాంతాన్ని పాలించిన కాయస్స అంబదేవుని మంత్రి గుడరాయ గంగదేవుడు ప్రోలయ వేమారెడ్డి గురువని, ఆయన సహాయంతోనే రాజకీయ అధికారం సంపాదించిన వేమారెడ్డి కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని చేతిలో కాయస్స అంబదేవుడు పరాజయం పొందిన తరువాత నామమాత్రంగా కాకతీయులకు లొంగి తన రాజ్యాన్ని ఏలుకున్నాడని చెప్పవచ్చు. ఇదే విషయాన్ని ఎర్రాప్రగడ తన హరివంశ గ్రంథంలో గుడరాయ గురుకృప స్థాపిత సామ్రాజ్య సముద్దీపిత వేమక్షితీంద్ర అని పేర్కొన్నారు. ప్రోలయ వేమారెడ్డి 1315 కాలంలో ధరణికోట ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని స్వతంత్రంగా పాలించేవాడని కొన్ని స్థానిక చరిత్రల ద్వారా తెలుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ ఆ తర్వాతి కాలంలో ఢిల్లీ సుల్తాన్ సైన్యాలను తెలుగు నేల నుండి పారద్రోలడానికి చేసిన పోరాట క్రమంలో 1325లో అద్దంకి రాజధానిగా రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు. కాకతీయుల పతనానంతరం చాలా తక్కువ కాలంలోనే అద్దంకి రాజ్యస్థాపన జరగడానికి ఆయన పూర్వ అనుభవాలు కూడా కారణం కావచ్చని చరిత్రకారుల అభిప్రాయం. కేవలం విమోచన ఉద్యమంలో భాగంగానే వేమారెడ్డి మిగతా స్వాతంత్ర వీరులతో కలిసి పోరాడినట్లు ఈ విషయం ద్వారా స్పష్టమవుతోంది. ఈ పోరాటాలలో ప్రోలయ వేమారెడ్డికి అతని అన్న మాచారెడ్డి మరియు తమ్ముడు మల్లారెడ్డి స్థానిక ప్రజల సహాయ సహకారాలు ఉండేవని శాసనాధారాల వల్ల తెలుస్తోంది. మల్లవరం మరియు మణికేశ్వరం శాసనాల ప్రకారం ప్రోలయ వేమారెడ్డి 1324-25 మధ్యకాలంలో అద్దంకి రాజధానిగా స్వతంత్ర రెడ్డి రాజ్యాన్ని స్థాపించి 1353 దాకా పాలించినట్లు తెలుస్తోంది. మహమ్మదీలతో యుద్ధాల అనంతరం ఆయనకు గుజ్జరివట్టు విభాల, మాండలిక గండరా వంటి బిరుదులు లభించాయి. నకిరికంటి, చీమకుర్తి శాసనాల ప్రకారం గుంటూరు, త్రిపురాంతకం, శ్రీశైలం, అహోబిలం ప్రాంతాలు ఈయన ఆధీనంలోకి వచ్చాయి. వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్న ఎర్రాప్రగడ తుగ్లక్ సైన్యాలతో జరిగిన యుద్ధాల్లో ఈయన విజయాల పట్ల ఓ సందర్భంలో ఈయనను యవన నృపబలావి అని పేర్కొన్నారు. ఇదే కాలంలో 1336లో తుంగభద్ర నదీ తీరంలో విజయనగర సామ్రాజ్యం వెలిసింది. ప్రోలయ వేమారెడ్డి కాలంలో రెడ్డి రాజ్యం స్థూలంగా కృష్ణానది, శ్రీశైలం, అహోబిలం క్షేత్రాలు, కందుకూరు సీమ, తూర్పు తీరాల మధ్య విస్తరించి ఉండేది. తన రాజ్య రక్షణకై ఆయన అనేక గిరిదుర్గాలను నిర్మించి గిరిదుర్గ నిర్మాత అన్న పేరుగాంచాడు. ధరణికోట, చెందోలు, వినుకొండ, బెల్లంకొండ, కొండవీడు, కందుకూరు,
కొండపల్లి దుర్గాలు నిర్మించి ఆ దుర్గాలలో రాజ్య రక్షణకై బలమైన సైన్యాలను నిలిపాడు. అద్దంకి రాజధానిగా ఉన్నప్పటికీ కొండవీడును భావి రాజధాని అనే దృష్టితో శత్రుదుర్భేద్యమైన దుర్గంగా రూపొందించినట్లు కనిపిస్తోంది. ఈ దుర్గాల నిర్మాణంలో వేమారెడ్డికి అతని సోదరులు, మేనమామలు అండగా నిలిచారు. అన్న మాచారెడ్డి చందోలు దుర్గానికి, తమ్ముడు మల్లారెడ్డి కందుకూరు దుర్గానికి అధిపతి అయినారు. తెలుగోడి రాజసానికి ప్రతీకగా నిలిచే రాచరికపు కాలము నాటి కోటల్లో విజయవాడ సమీపంలోని కొండపల్లి కోట ఒకటి. ప్రోలయ వేమారెడ్డి నిర్మించిన ఈ గిరిదుర్గం ఎన్నో యుద్ధాలకు సాక్షిగా నిలిచింది. రెడ్డి రాజుల రాజసాన్ని చూసిన ఈ మహాదుర్గం గజపతుల శౌర్యాన్ని పరీక్షించింది. అనంతర కాలంలో విజయనగరపు సామ్రాజ్య అధినేత కృష్ణదేవరాయల పోరాట పటిమకు పరీక్ష పెట్టిన ఈ శత్రు దుర్భేద్యపు రాజప్రసాదం అలనాటి రాజుల వైభవానికి, రాజసానికి సజీవ సాక్ష్యంగా ఇప్పటికీ నిలిచి ఉన్నది కొండపల్లి కోట. కృష్ణానదికి ఓవైపు కొండవీటి కోట కాగా రెండో వైపు కొండపల్లి కోట. రాత్రి సమయంలో వీరు దివిటీల వెలుగులో ఒక నిర్దిష్ట కోడ్ భాషలో శత్రువుల రాక గురించి కమ్యూనికేషన్ చేసుకునేవారని ఒక ప్రచారం ఉంది. కొండపల్లి కోట 3 వరుసల గోడలు, రాణిమహల్, జైలు, రాజదర్బార్లు అప్పటి సివిల్ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని చాటి చెబుతున్నాయి. అబ్బురపరిచే నిర్మాణ శైలికి తోడు దట్టమైన అడవిలో ప్రకృతి రమణీయత మధ్య ఇప్పటికీ సందర్శకులను ఆకట్టుకుంటుంది. కొండ మీదకు వెళ్లేందుకు పూర్వం 2 దారులు ఉండేవి. ఒకటి రాజబాట కాక రెండోది రహస్య మార్గం. అయితే కొండపల్లి కోట నుండి అగిరిపల్లి వరకు సొరంగ మార్గం కూడా ఉందని చెబుతుంటారు. కొండపైకి వెళ్తే సింహద్వారం, దాని దాటగానే రాజసౌధాలు, సైనికులు నివసించే గృహాలు, జైలు, గజశాల, అశ్వశాల, నర్తనశాల, మార్కెట్ వంటివన్నీ కనిపిస్తాయి. రాజభవనాల వెనుక కోనేరు ఉంటుంది. కోటను శత్రువుల నుంచి రక్షించడానికి నలుదిక్కుల ఎత్తైన గట్టి బురుజులు నిర్మించారు. నేలమట్టం నుంచి 700 గజాల ఎత్తులో ఉండి చాలా కీలకమైనదిగా చెబుతారు. సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు సైన్యాన్ని కూడా ఇక్కడి నుంచే కనిపెట్టి రణభేరీ మోగించేవారట. కోటలో ఎప్పుడూ 10,000 మంది సాయుధులు ఉండేవారని చరిత్ర చెబుతోంది. కొండవీటి రాజ్యానికి బహుమని సుల్తాన్ల రాజ్యం నుండి ప్రమాదం వేమారెడ్డి కాలంలోనే ప్రారంభమైంది. తెలంగాణ మీదుగా కృష్ణాతీరం వరకు దాడి జరిపినట్లు ఈ దాడిని వేమారెడ్డి సోదరుడు మల్లారెడ్డి తిప్పికొట్టి రాజ్యాన్ని రక్షించాడని శాసనాధారాల వల్ల తెలుస్తుంది. వేమారెడ్డి వైదిక ధర్మాభిమాని మరియు సాహిత్య పోషకుడు. మహమ్మదీయులను ఓడించి తిరిగి హైందవ ధర్మాన్ని పునరుద్ధరించినందువలన ధర్మ ప్రతిష్టాపన గురు అని ఆయన్ని ఆ కాలంలో కవులు కీర్తించారు. తుగ్లక్ సైన్యాల దండయాత్రలో నష్టమైన అగ్రహారాలను పునరుద్ధరించడమే కాక స్వయంగా 44 గ్రామాలను దానం చేసినట్లు శాసనాలు ఉన్నాయి. నిస్సీమ భూదాన పరశురామ అన్న బిరుదు ఆయనకు అందుకే వచ్చిందట. ఆ కాలంలో ఎక్కువగా శైవులు మరియు వైష్ణవుల మధ్య దక్షిణ భారతదేశంలో ఘర్షణలు ఎక్కువగా జరుగుతుండేవి. ఆయా రాజ్యాల రాజులు ఏ మతాన్ని అవలంబిస్తారో దాన్ని ఎక్కువగా ప్రచారం చేసేవారు. అప్పటి వరకు వేమారెడ్డి వంశీకులు శైవ మతాన్ని ఆచరించేవారు. ఇలాంటి ఘర్షణల వల్ల హైందవ ధర్మం బలహీనపడుతుందని భావించిన వేమారెడ్డి తన రాజ్యంలో శైవులు, వైష్ణవులు ఘర్షణ పడకూడదని ఆదేశాలు జారీ చేశాడు. దీన్ని రాజైన తాను కూడా పాటించాలని వేమారెడ్డి శైవ క్షేత్రమైన శ్రీశైలానికి, వైష్ణవ క్షేత్రమైన అహోబిలానికి మెట్ల మార్గాలు నిర్మించాడని శాసనాధారాల వల్ల తెలుస్తోంది. ఈయన పాలనా కాలంలో చాలామంది వైష్ణవులు తమిళనాడు ప్రాంతం నుంచి ఆంధ్రదేశానికి వలస వచ్చారట. కవిత్రయముల్లో ఒక్కరైన ఎర్రాప్రగడ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్న కాలంలో మహాభారతంలో ఆదికవి నన్నాయి రాయగా మిగిలిన అరణ్య పర్వంలోని సగభాగాన్ని తాను పూర్తి చేశాడు. ఈయన రచించిన సుప్రసిద్ధ గ్రంథం హరివంశాన్ని వేమారెడ్డికి అంకితం చేశాడు. అనవోతారెడ్డి 1353-1364. వేమారెడ్డి మరణానంతరం ఆయన కుమారుడు అనవోతారెడ్డి 1353లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. తండ్రి కాలంలో అనేక యుద్ధాల్లో పరాక్రమం ప్రదర్శించి వీరాన్నపోతుగా ప్రసిద్ధి చెందినవాడు. రాజ్యానికి వచ్చిన వెంటనే అనవోతారెడ్డి రాజ్య విస్తరణపై దృష్టి సారించాడు. అనవోతారెడ్డి తన జైత్ర యాత్రలో భాగంగా తలగడి దీవిని ఆక్రమించి ద్రాక్షారామం వరకు సైన్యాన్ని నడిపించినట్లు 1356లో వేయించిన ద్రాక్షారామ శాసనం ద్వారా తెలుస్తోంది. కళింగ దండయాత్ర అనంతరం అనతి కాలానికే అనవోతారెడ్డికి రేచర్ల నాయకులతో యుద్ధం సంభవించింది. ఇంచుమించు ఇదే సమయానికి బహుమని సుల్తాన్ దండెత్తి కృష్ణానదిని దాటి ధాన్యవాటికలోని అమరేశ్వర దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. అనవోతారెడ్డి మంత్రి వేమన ఆ దాడిని తిప్పికొట్టి బహుమని సుల్తాన్ల సైన్యాలను తరిమికొట్టి అమరేశ్వర స్వామి ఆలయాన్ని పునఃప్రతిష్ఠ గావించినట్లు శాసనాధారాలను బట్టి తెలుస్తోంది. రేచర్ల పద్మనాయకులతోనూ బహుమనీలతోనూ రెడ్డిరాజుల యుద్ధాలు సదవకాశంగా తీసుకుని విజయనగరాధీశుడైన మొదటి బుక్కరాయలు కొండవీటి రాజ్యంపై దండయాత్ర చేసి శ్రీశైలం, దూపాడు మొదలైన ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు. నిరంతరం యుద్ధాలు జరుగుతున్న ఆ రోజుల్లో స్థలదుర్గమైన అద్దంకి సురక్షితం కాదని భావించిన అనవోతారెడ్డి రాజధానిని గిరిదుర్గమైన కొండవీటికి మార్చినట్లు 1364 నాటి
మాన్యమాపుర శాసనం ద్వారా తెలుస్తోంది. అనవోతారెడ్డి మహావీరుడైనప్పటికీ ఆయన కాలంలో జరిగిన నిరంతర యుద్ధాల వల్ల రెడ్డి రాజ్యం అపార నష్టానికి గురి అయింది. రాజ్య ఆర్థిక అవసరాలను గుర్తించి వాణిజ్య అభివృద్ధికై అనవోతారెడ్డి తగిన చర్యలు తీసుకున్నాడు. ఆయన మంత్రి అయిన సోమయ్య మోటుపల్లి ఓడరేవులో అభయ శాసనం నెలకొల్పి ఎగుమతి దిగుమతుల విషయంలో వర్తకులకు పూర్తిగా రక్షణ కల్పించి తుగ్లక్ దండయాత్రల కాలంలో స్తంభించిపోయిన విదేశీ వాణిజ్యాన్ని పునరుద్ధరించాడు. అనవేమారెడ్డి 1364-1386 రెడ్డి రాజులందరిలోకి అత్యంత సమర్థుడైన ప్రఖ్యాతుడైన రాజు అనవేమారెడ్డి. అనవోతారెడ్డి మరణించే నాటికి అతని కొడుకు కుమారగిరి చిన్న వయసు కావడం వల్ల ప్రోలయ వేమారెడ్డి ద్వితీయ కుమారుడు అనవోతారెడ్డి సోదరుడైన అనవేమారెడ్డి కొండవీటి సింహాసనం అధిష్ఠించాడు. అనవేమారెడ్డి రాజైన తర్వాత కూడా రాజభోగాలకు దూరంగా నిరాడంబరంగా జీవిస్తూ నిరంతరం రాజ్య విస్తరణ ప్రజాశ్రేయస్సుకే పాటుపడేవాడు. అనవేమారెడ్డి కాలం కూడా యుద్ధాలతోనూ దండయాత్రలతోనూ నిండిపోయింది. యుద్ధాలలో భాగంగా వేంగి రాజ్యాన్ని, నిరవధ్యపురాన్ని, గోదావరి ముఖద్వారంలోని వశిష్ఠ గౌతమి నదుల మధ్య జలదుర్గాలను ఆక్రమించి పాసార, కోసల రాజ్యాలను కైవసం చేసుకున్నాడు. రాజమహేంద్రవర దుర్గం అతని వశమైంది. ఈ విజయాలను పరివేల, ద్రాక్షారామ శాసనాలు సూచిస్తున్నాయి. కళింగ దండయాత్ర అనంతరం అనవేముడు, రాచకొండరాజులు, విజయనగర రాజులు తన సోదరుడు అనవోతారెడ్డి కాలంలో స్వాధీనం చేసుకున్న శ్రీశైలం, ధూపాడు ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు శ్రీశైల శాసనం ఆధారంగా తెలుస్తోంది. నల్గొండ జిల్లా వాడపల్లి దగ్గర ఆయన ఉద్యోగి కడియం పోతినాయకుల శాసనం ఉంది. బూరుగగడ్డలో కూడా దేశరెడ్ల శాసనం ఉన్నట్లు ప్రముఖ చరిత్రకారుడు శ్రీ మల్లంపల్లి సోమేశ్వర శర్మ గారి పరిశీలనలో తేలింది. అనవేమారెడ్డి కాలంలో వేయించిన శాసనాలు 10కి పైగా ఉన్నప్పటికీ అందులో శ్రీశైల శాసనంలోని దివిదుర్గ విభాల, రాజమహేంద్ర, నిరవధ్య నగరాది వివిధ స్థలదుర్గ బలరామ, సాగర గౌతమి, సలీల సంగమ, సకల జలదుర్గ సాధన రఘురామ అన్న బిరుదుల వల్ల అతని దండయాత్రలను, విజయాలను ఊహించవచ్చని ప్రముఖ చరిత్రకారుడు శ్రీ బిఎల్ హనుమంతరావు గారు పేర్కొన్నారు. ఇంతటి విజయాలను సాధించడానికి అనవేముని శౌర్య పరాక్రమాలతో పాటు మంత్రులైన మామిడి పెద్దనామాత్యుడు మరియు ఇమ్మడేంద్రుడు ప్రధాన పాత్ర పోషించారు. తండ్రి ప్రోలయ వేమారెడ్డిలాగా అనవేమారెడ్డి కూడా ఆధ్యాత్మిక చింతనపరుడు, శైవాచార తత్పరుడు. శ్రీశైలం, త్రిపురాంతకం, పంచారామాలలోనే కాక శ్రీకూర్మం, సింహాచల క్షేత్రాలలో కూడా ఆయన అనేక దాన ధర్మాలు చేశాడు. సింహాచలంలో అనవేమపురి అనే ప్రసిద్ధ మండపాన్ని, శ్రీశైలంలో వీర శిరోమండపాన్ని నిర్మించాడు. రాజ్యంలోని ప్రజల వినోదార్థం వసంతోత్సవాలను ప్రవేశపెట్టి కవులకు, నటులకు, గాయకులకు ప్రదర్శనలు నిర్వహించి గౌరవించి వసంతరాయలని కీర్తించబడ్డాడు. విష్ణు పురాణాన్ని రచించిన వెన్నెలకంటి సూరనకవి అనవేమారెడ్డిని ఈ విధంగా వర్ణించాడు. తన బ్రతుకు భూమి సురులకు, తన బిరుదులు పంట వంశ ధరణీషులకున్, తన నయము భూమి ప్రజలకు అనవేమన ఇచ్చే కీర్తి నదికుండగుచున్ అన్నారు. కుమారగిరి రెడ్డి 1386-1402 ఇతను అనవోతారెడ్డి కుమారుడు. రాజ్యం కోసం దాయాది సోదరుడైన పెదకోమటి వేమారెడ్డితో అంతర్యుద్ధం చేయాల్సి వచ్చింది. కుమారగిరి బావ అయిన కాటయ్య వేమారెడ్డి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి పెదగోమటి వేమారెడ్డి చిన్న వయసు అయినందువల్ల సైనికాధికారి పదవి ఇచ్చేలాగా, కుమారగిరి తర్వాత ఆయనే కొండవీటి సింహాసనాన్ని అధిష్ఠించేలాగా రాజీ కుదిర్చి పరిపాలన సాఫీ జరిగేలాగా సహకరించాడు. ఇదే విషయాన్ని తత్తరమూడి శాసనం కూడా ధృవీకరిస్తున్నది. వీరి మధ్య సింహాసనం కోసం అంతర్యుద్ధం జరుగుతున్న కాలంలోనే విజయనగర రాజులు అనవేమారెడ్డి కాలంలో జయించిన శ్రీశైలం, త్రిపురాంతకాలను తిరిగి ఆక్రమించుకున్నారు. కళింగ ప్రాంతంపై రేచర్ల నాయకులు దండయాత్రలు సాగించారు. తమ రాజ్యంలో సింహాసనం కోసం అంతర్యుద్ధం ముగిసిన తర్వాత సమాధానపడిన కుమారగిరి తన బావమరిది కాటయవేముని విజయనగర దురాక్రమాన్ని అరికట్టడానికి పంపించాడు. కొండవీడు, విజయనగరాల మధ్య జరిగిన భీకర యుద్ధంలో విజయనగరం పరాజయం పొందినట్లు స్పష్టమవుతోంది. అప్పటి విజయనగర రాజుగా ఉన్న 2వ హరిహరరాయలు బహుమని మరియు పద్మనాయకులతో కొత్తకొండ యుద్ధంలో ఉన్నాడు. అందుకే వారి శత్రువులైన కొండవీటి రాజులతో స్నేహం చేయడం రాజనీతిని భావించి రెడ్డి రాజులతో సంధి చేసుకున్నాడు. ఈ సంధి ఒడంబడికలో భాగంగా శ్రీశైలం ప్రాంతం రాయల ఆధీనంలోనే ఉండేటట్లు, వినుకొండ, త్రిపురాంతక ప్రాంతాలు తిరిగి కొండవీటి ప్రాంతంలోకి వచ్చేటట్లు ఒప్పందమైనట్లు తెలుస్తోంది. ఈ మైత్రిని బలపరుస్తూ విజయనగర ప్రభువైన 2వ హరిహరరాయలు తన కుమార్తెను కాటయ్య వేమారెడ్డి కుమారునికి ఇచ్చి వివాహం జరిపించాడు. విజయనగరంతో సంధి కుదిరిన తర్వాత కుమారగిరి కాటయ్య వేమారెడ్డిని కళింగ దండయాత్రకు పంపించాడు. ఈ దండయాత్రలో కొండవీటి వారికి రాజమహేంద్రవర నివాసులైన అల్లారెడ్డి, వీరభద్రారెడ్డిలు వీరికి సహకరించినట్లు శ్రీనాథుని కాశీఖండం శివలింగ కొమ్మన రచించిన శివలీలా విలాసం నుండి తెలుస్తున్నది. ఈ దండయాత్రలో కొండవీటి సైన్యాలు ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రంప, మొల్లేటి, కిమ్మురు, బెండపూడి దుర్గాలు, విశాఖ జిల్లాలోని
రామగిరి, వడ్డాది మొదలైన దుర్గాలను జయించి కటకం వరకు తమ సైన్యాలను నడిపించారని కుమారగిరి గోపవరం శాసనం ద్వారా మరియు శ్రీనాథుని కాశీఖండం ద్వారా తెలుస్తోంది. కొండవీటి రాజులు జరిపిన జైత్రయాత్రలన్నింటిలోకి ఇది అత్యంత విస్తృతమైనది, విజయవంతమైనది. కాటయ్య వేమారెడ్డి తూర్పున జయించిన రాజ్యాలన్నిటినీ ఒకే రాజ్యంగా చేసి రాజమహేంద్రవరం రాజధానిగా కుమారగిరి తన కుమారుడైన అనవోతారెడ్డిని రాజప్రతినిధిగా నియమించాడు. అల్లారెడ్డి కుటుంబ సహాయంతో అనవోతారెడ్డి రాజమహేంద్రవర రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ సందర్భంగా రెండు కుటుంబాల మధ్య వివాహ సంబంధాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అనపర్తి శాసనం ప్రకారం ఈ విజయ పరంపరలతో కొండవీటి రాజ్య గౌరవం ద్విగుణీకృతమైందని, 4 దిక్కుల రాజులతోనూ స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయని తెలుస్తోంది. కాటయ్య వేమారెడ్డి, అల్లారెడ్డి, వీరభద్రారెడ్డి మొదలైన మహావీరుల అండదండలతో రాజ్యంలో శాంతి భద్రత నెలకొని కొండవీటి రాజ్యం శత్రు దుర్భేద్యమైన రాజ్యంగా వర్ధిల్లింది. రెడ్డి రాజులందరిలోకి కుమారగిరి కళాపోషకుడు, నాట్య కళాభిమాని మరియు సంస్కృతంలో గొప్ప పండితుడు. ఈయన స్వయంగా కుమారరాజ్యం అనే గ్రంథాన్ని రచించాడు. ఆస్థానంలోని ప్రసిద్ధ నర్తకి లఘుమాదేవితో కుమారగిరి ప్రేమ వ్యవహారం గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈయన ప్రతి సంవత్సరం పంజాబ్ ప్రాంతం నుంచి ప్రత్యేక సుగంధాలను వెదజల్లే కర్పూరాన్ని తెప్పించి రాజ్యవ్యాప్తంగా వసంతోత్సవాలను అట్టహాసంగా నిర్వహించేవాడట. అందువల్లనే కుమారగిరికి కర్పూర వసంతరాయలు అనే బిరుదు కూడా ఉంది. ఇంతలో అకస్మాత్తుగా 1390-95 మధ్యకాలంలో రాజమహేంద్రవర రాజ్యాన్ని పాలిస్తున్న కుమారగిరి కొడుకు రెండో అనవోతారెడ్డి అకస్మాత్తుగా అనారోగ్యంతో మరణించాడు. ఈ సంఘటన కుమారగిరిని మానసికంగా కుంగదీయడమే కాక రెడ్డి రాజ్య చరిత్రలో అవాంఛనీయ పరిణామాలకు దారితీసింది. రాజమహేంద్రవరంలో సమర్థుడు మరియు విశ్వాసపాత్రుడైన రాజప్రతినిధి అవసరమని భావించిన కుమారగిరి రాజమహేంద్రవర ప్రాంతాన్ని జయించిన తన బావైన కాటయ్య వేమారెడ్డిని రాజమహేంద్రవరం రాజ్యానికి రాజప్రతినిధిగా నియమించి రాజమహేంద్రవర రాజ్యాన్ని స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సామంత రాజ్యంగా ప్రకటించాడు. పూర్వ ఒప్పందం ప్రకారం కుమారగిరి తర్వాత కొండవీటి సింహాసనాన్ని పెదకోమటి వేమారెడ్డికి ఇవ్వాల్సి ఉన్నందున ఇలా రాజ్యాన్ని 2గా విభజించారని, ఇది రాజ్య విభజనకై దురుద్దేశంతో చేసిన చర్యగా పెదకోమటి వేమారెడ్డి ఆయన వర్గీయులు భావించి తిరుగుబాటు చేసిన ఫలితంగా తిరిగి రెడ్డి రాజ్యంలో అంతర్యుద్ధం ప్రారంభమై కొండవీటి రెడ్డి రాజ్యం మరియు రాజమహేంద్రవర రెడ్డి రాజ్యం 2 భాగాలుగా విడిపోయింది. ఈ అంతర్యుద్ధాల ఫలితంగా సామంత రాజుల్లో చాలామంది పెదకోమటి వేమారెడ్డికి మద్దతు ప్రకటించిన ఫలితంగా ఈ సామంత రాజులందరినీ కూడగట్టుకుని ఆయన 1402 ప్రాంతంలో తిరుగుబాటు చేసి రాజైన కుమారగిరిని తొలగించి కొండవీటి సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. కుమారగిరి రాజమహేంద్రవరానికి వెళ్లి తన బావైన కాటయ్య వేమారెడ్డిని ఆశ్రయించాడు. కుమారగిరి విద్యావంతుడు, రసజ్ఞుడు, కళాపోషకుడు, కానీ రాజకీయాల్లో దూరదృష్టి, సామర్థ్యం లేనివాడు. రాజనీతి లేని అతని చర్యల వలన కొండవీటి రెడ్డి రాజ్యం 2 భాగాలుగా విడిపోయింది. పెదకోమటి వేమారెడ్డి 1402-1420 కుమారగిరిని పారద్రోలి పెదకోమటి వేమారెడ్డి కొండవీటి సింహాసనం అధిష్ఠించాడు. పూర్వపు ఒప్పందం ప్రకారం కుమారగిరి అనంతరం పెదకోమటి వేముడే సింహాసనానికి వారసుడు. కానీ రాజ్య విభజన వల్ల తిరుగుబాటు చేయాల్సి వచ్చింది. కొండవీటిలోని కుమారగిరి పక్షం వారు సైతం పెదకోమటి వేమారెడ్డిని ధిక్కరించినట్లు తెలుస్తోంది. క్రమంగా స్థానిక వ్యతిరేకతలను నిర్మూలించి అంతఃశత్రువులను నిర్దాక్షిణ్యంగా అణచివేసి తిరుగులేని అధికారాన్ని సొంతం చేసుకున్నాడు. కానీ పూర్వ ఒప్పందం ప్రకారం కుమారగిరి బ్రతుకున్నంత వరకు కొండవీటి రాజుగా కుమారగిరే ఉండాలని, కుమారగిరి రాజ్యాధికారాన్ని పునరుద్ధరించాలని రాజమహేంద్రవర రెడ్డి రాజైన కాటయ్యవేముడు కొండవీటిపై దండయాత్ర చేశాడు. కాటయ్యవేమారెడ్డితో ఉన్న బంధుత్వం వల్ల విజయనగర సైన్యాలు కూడా రాజమహేంద్రవర రెడ్డి రాజ్యం పక్షం వహించాయి. కొండవీటి సైన్యాలకు, విజయనగర సైన్యాలకు గుండుగలను, కోనూరు ప్రాంతంలో పక్షం రోజులకు పైగా భీకర యుద్ధం జరిగింది. మహావీరుడైన కొండవీటి సేనాని గజరాజు తిప్పిన యుద్ధ కౌశలం ముందు వారు నిలవలేక పరాజయం పాలయ్యారు. ఈ సంఘటనతో ఎలాగైనా కొండవీడు రాజమహేంద్రవరం రాజ్యాలను విలీనం చేసి పాలించాలని పెదకోమటి వేమారెడ్డి నిశ్చయించుకున్నాడు. కానీ అది అంత సులభం కాదు. అటువైపు ఉన్నది ఉత్తరాంధ్ర వరకు తన జైత్రయాత్రను కొనసాగించిన మహావీరుడైన కాటయ్యవేముడు. అతనికి సహాయంగా విజయనగర సైన్యాలు కూడా ఉన్నాయి. యుద్ధం చేయాలంటే తన ఒక్కడి బలం సరిపోదని భావించిన కొండవీటి రాజు పెదకోమటి వేమారెడ్డి పెనవుండి రాజు అన్నదేవచోడిని సహాయంతో 1412 ప్రాంతంలో రాజమహేంద్రవరంపై భారీ దండయాత్ర చేశారు. ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వద్ద ఉన్న అత్తిలి, కాకరపరుల వద్ద భీకరమైన యుద్ధం జరిగింది. పెనవుండి రాజు వేయించిన రాజమహేంద్రవర శాసనం ప్రకారం ఆ భీకర యుద్ధంలో అన్నదేవుని సహాయంతో కొండవీటి సైన్యాలు విజయం సాధించాయట. కొండవీటి సేనాని గజరావు తిప్పన చేతులు రాజమహేంద్రవర రెడ్డి రాజ్య ప్రభువైన మహావీరుడు కాటయ్యవేముడు మరణించాడు. కాటయ్యవేముడు మరణించినా కూడా రాజమహేంద్రవరం కొండవీటి ఆధీనంలోకి వెళ్లకుండా కాటయ్యవేముని భావ అల్లారెడ్డి అడ్డుపడ్డాడు. కాటయ్యవేమారెడ్డి కుమారుణ్ణి సింహాసనం ఎక్కించి తన కుమారులైన
వేమారెడ్డి, వీరభద్రారెడ్డిల సహకారంతో మిగిలిన సైన్యాలతో 1415 ప్రాంతంలో కొండవీటికి సహాయంగా ఉన్న పినవుండిరాజుపై దండయాత్ర చేసి అతన్ని సంహరించడంతో పెదకోమటి వేమారెడ్డికి ఒక బలమైన మిత్రుడు అంతరించిపోయాడు. కొండవీటి సైన్యాలు యుద్ధాల్లో తలమునకలుగా ఉన్న సమయంలోనే అటువైపు నుండి విజయనగర సైన్యాలు, మరోవైపు నుండి రాచకొండ నాయకులు దండెత్తి రావడంతో నిరంతరం యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఇలా నిరంతరం బలవంతమైన శత్రువులతో యుద్ధాలు చేయడం వలన కొండవీటి రాజ్యం బలహీనపడి 1420 కాలంలో రాచకొండ నాయకులతో జరిగిన ఓ యుద్ధంలో పెదకోమటి వేమారెడ్డి మరణించాడు. పెదకోమటి వేమారెడ్డి మహావీరుడు, రాజనీతిపరుడు. కానీ నాటి ఆంధ్రదేశ రాజకీయ పరిస్థితుల వల్ల రెడ్డి రాజ్య సమైక్యానికై అతడు చేసిన కృషి ఫలించలేదు. నిరంతరం యుద్ధాల్లో ఉన్నాగాని పెదకోమటి వేమారెడ్డి చక్కటి పరిపాలనతో పాటు కవి పండితులను కూడా ప్రోత్సహించి సంస్కృత, తెలుగు భాషల వైభవానికి విశేషంగా కృషి చేశాడు. పెదకోమటి వేమారెడ్డి స్వయంగా కవి, పండితుడు, సంగీత శాస్త్రజ్ఞుడు. ఇతడు సాహిత్య చింతామణి, సంగీత చింతామణి అనే గ్రంథాలను సంస్కృత భాషలో రచించాడు. అమరోక కావ్యానికి శృంగారదీపిక అనే పేరుతో సంస్కృతంలో వ్యాఖ్యానం రాశాడు. పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవి వామనభట్టబాణుడు. ఇతను ఉషాపరిణయం, పార్వతీపరిణయం, నలాభ్యుదయం, రఘునాథాభ్యుదయం, హంస సందేశం, వేమభూపాల చరిత్ర రచనలు చేశాడు. శబ్దరత్నాకరం, శబ్దచంద్రిక నిఘంటువులను కూడా వామనభట్టబాణుడు రచించాడు. పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నది కవి సార్వభౌముడిగా కీర్తించబడ్డ శ్రీనాథుడు. శ్రీనాథుడు పూర్తిగా కొండవీటి కవి. కొండవీడు ఉచ్ఛదశని, పతనాన్ని కూడా ఆయన కళ్ళారా చూశాడు. కుమారగిరి రెడ్డి రాజ్యం చేస్తున్నప్పుడు ఇంకా ఒక సైనికాధికారిగా మాత్రమే ఉన్న పెదకోమటి వేమారెడ్డి, మామిడి సింగన్న, శ్రీనాథుడు ఒక యువ సాహిత్య బృందంగా కలిసిమెలిసి తిరిగేవారట. శ్రీనాథుడితో సాంగత్యమంటే సరస్వతీదేవితో స్నేహమేనని పెదకోమటి వేమారెడ్డికి తెలుసు. అందుకే ఆయన తాను రాజు కాగానే శ్రీనాథుణ్ణి విద్యాధికారిగా నియమించుకున్నాడు. శ్రీనాథుడు శృంగార నైషధం, భీమేశ్వర పురాణం, కాశీఖండం, పలనాటి వీరచరిత్రం, శివరాత్రి మహత్యం మొదలైన గ్రంథాలు రచించాడు. ఇంకా హరవిలాసం ఇతర గ్రంథాలు కూడా రాశాడు. దక్షిణ భారతదేశంలోని మహాకవులకు నిలయమైన విజయనగర సామ్రాజ్యంలో ప్రఖ్యాత కవి గౌడు డిండిమభట్టును సైతం ఓడించిన కవి సార్వభౌముడు శ్రీనాథునికి అప్పటి విజయనగర ప్రభువైన ప్రౌఢదేవరాయలు గండ పండేరం తొడిగి కవి సార్వభౌమ బిరుదు ఇచ్చి సత్కరించాడు. కవిరాజు అయిన పెదకోమటి వేమారెడ్డి సంగీత చింతామణి, సాహిత్య చింతామణి, శృంగార దీపిక, సప్తశతి సారటీక అనే గ్రంథాలు రచించి సర్వజ్ఞ చక్రవర్తి బిరుదు పొందాడు. పెదకోమటి వేమారెడ్డి ఈ గ్రంథాలతో పాటుగా శాతవాహన చక్రవర్తి హాలుడు రచించిన గాథా సప్తశతికి వ్యాఖ్యానం కూడా రాశాడు. అవచి తిప్పయ్యశెట్టి కుటుంబం విదేశీ వాణిజ్యం ద్వారా విశేషంగా ధనాన్ని ఆర్జించి రాజకీయ ప్రాబల్యం సంపాదించింది. శ్రీనాథుడు రచించిన హరవిలాస గ్రంథం ప్రకారం జాఫ్నా, సమత్ర, మలయ మొదలైన దూర దేశాల నుండి చీనాంబరాలు, చందన సుగంధ ద్రవ్యాలు మొదలైన విలాస వస్తువులు దిగుమతి అయ్యేవని తెలుస్తోంది. ఈ దిగుమతులు ప్రధానంగా కప్పలి, జోంగు, వల్లి, వలిక మొదలైన పేర్లు గల సముద్ర నౌకల ద్వారా ఎగుమతులు దిగుమతులు జరిగేవని హరవిలాసం ద్వారా తెలుస్తోంది. రాచవేమారెడ్డి 1420-1424 కేవలం 4 సంవత్సరాలు. కొండవీటి రెడ్డి రాజులలో చివరివాడు రాచవేమారెడ్డి. పెదకోమటి వేమారెడ్డి కుమారుడు. ఇతను 4 ఏళ్లు కొండవీటి రాజ్యాన్ని పరిపాలించాడు. పరిపాలనా దక్షత లేని అసమర్థుడు. ఖజానా నింపడానికి పొయ్యిలపై పన్నులు, పురిటి సుంకాలు వసూలు చేశాడు. పురిటి సుంకాన్ని చెల్లించడానికి నిరాకరించిన సౌరం ఎల్లయ్య అనే స్థానిక నాయకుడు రాచవేమారెడ్డిని హతమార్చినట్లు కొండవీటి కైఫియత్ ద్వారా తెలుస్తోంది. రాచవేమారెడ్డి మరణంతో అప్పటికే పూర్తిగా బలహీనపడ్డ కొండవీటి రెడ్డి రాజ్యం అంతరించిపోయి దక్షిణ ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలోనూ, ఉత్తర భాగం గజపతుల రాజ్యంలోనూ విలీనమైంది. కాకతీయుల పతనానంతరం ఆంధ్రదేశంలో రాజకీయంగా, సామాజికంగా అత్యంత సంక్లిష్టమైన పరిస్థితులు నెలకొన్న కాలంలో స్థాపించబడి ఢిల్లీ సుల్తాన్ సైన్యాలను సరిహద్దుల వరకు తరిమికొట్టి తదనంతర కాలంలో ఆంధ్రదేశ సంస్కృతి వైభవాలకై విశేషంగా కృషి చేసిన కొండవీటి రెడ్డి రాజ్యం అంతరించింది. జై హింద్. ఈ వీడియో చూసిన మీ అందరికీ మా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హిస్టరీ పేజెస్.